పార్టీయా? నో వే. ఓకే, నేను నిన్ను పికప్ చేసుకుంటా. అన్నట్లు దారిలో సరదాగా షాపింగ్ చేసే పని ఉంది. షాపింగ్ అవ్వగానే పార్టీకి వెళ్దాం. ఏం ప్రాబ్లం లేదురా, ఇంట్లో పని అంతా పని మనిషి చూసుకుంటుందిలే. బాయ్ నిఖిల్. బాయ్ అమ్మా. అన్నయ్య మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? పార్టీకి వెళ్ళిందిరా. డాడీ ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలీదు. ఎందుకు అన్నయ్య ఎప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తావు? అబ్బా ఏమిట్రా నీ బాధ? ఆకలి వేస్తుంది అన్నయ్య. అక్కడ స్నాక్స్ ఉన్నాయి, వెళ్ళి తినిపో. అన్నయ్య అబ్బా ఏమిట్రా నీ నొస? స్కూల్లో సోషల్ ప్రాజెక్ట్ ఇచ్చారు అన్నయ్య. అయితే నా ఫోన్ డిస్ప్లే పనిచేయట్లేదు అన్నయ్య. ఇది ఫోన్ ఇస్తే నాకు కంప్లీట్ చేసుకుంటాను. అస్సలు ఇవ్వనురా. ప్లీజ్ అన్నయ్య, 2 minutesలో ఇస్తాను. ఇవ్వనంటే ఇవ్వను, నేను చాట్లో ఉన్నాను. అన్నయ్య ఎవరో వచ్చారండి. అన్నయ్య లోపలికి ఎవరో వచ్చారు. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు లోపలికి? నేను లోపలికి రావడం ఏంటి? నేను ప్రపంచమంతా నేనే ఉన్నాను. కాదు, ఈ ప్రపంచమంతా నా చేతుల్లోనే ఉంది. నేనే మొబైల్ భూతాన్ని. అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను అన్ని చోట్ల ఉంటాను. 6 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు, సూర్యోదయం నుండి మళ్ళీ వచ్చే సూర్యోదయం వరకు ప్రజలందరిలో నేను చెప్పిందే ఉంటారు. నేను చెప్పిందే వేదం, నేను చూసిందే యోగం. కానీ పోతాం, మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ చూస్తాము, అలాగే స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్టులు చేస్తాము, అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటాము. అవును, మీ ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గరకు వస్తారు. కానీ అవసరం ఉన్నది, అవసరం లేనిది అంటే షాపింగ్ అని, గేమ్స్, ఉదాహరణగా పబ్జి అని ఇలా ఎన్నో చూపించి మిమ్మల్ని కట్టి పెట్టేస్తాను. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ నా అనుచరులు. వీళ్ళతో మీకు సంబంధం లేకుండా చేస్తాను. అవును భూతం, మా అమ్మ నాన్నలకు మాకంటే ఫోన్లో లేదా ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. కనీసం మాతో మాట్లాడటానికి సమయం కూడా ఉండదు. అమ్మమ్మల తాతయ్యలతో మాట్లాడటం అంటే చాలా ఇష్టం మాకు. అది నిజమే. వాళ్ళని మాత్రం నా ఆధీనంలో ఉంచుకోలేకపోయాను. అదెలా? ఇప్పుడు అది ఎలా అంటే, అప్పటిలో పెద్దల మాటలు వినేవారు, ఇప్పుడు అందరూ మొబైల్ మాటలే వింటున్నారు. నాపై చూపించే శ్రద్ధ ఇంకా ఎవరిపై చూపించట్లేదు. కాబట్టి అది సాధ్యమైంది. తరతరాలు అంటున్నావు కదా, మరి భవిష్యత్తులో కూడా నీ మాటే వింటారని నమ్మకం ఏమిటి? భవిష్యత్తుపై నాకు ఇంకా నమ్మకం. వారు ఎలా మారుతారో తెలుసా? ఫ్యూచర్. పెద్దోడా, కొంచెం నవ్వుతూ మాట్లాడరా. అమ్మా, నేను వాట్సాప్లో స్మైల్ ఇమోజీ పంపిస్తానమ్మా. చిన్నోడా, టీచర్ దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకో. ఎందుకమ్మా, AI టెక్నాలజీ ఉంది కదమ్మా. మనం షాపింగ్ వెళ్దాం, పదండి. ఓకే అమ్మా. మీకు ఏ కలర్ బాగుంది? రెడ్, వైట్, బ్లాక్? AI టెక్నాలజీని అడుగుదామమ్మా. వీళ్ళు నిర్ణయం తీసుకునే శక్తి కోల్పోయారు, నాకు ఇచ్చారు. మనుషుల కన్నా మనుషులు తయారు చేసే మొబైల్స్ కి ప్రాధాన్యం ఇచ్చారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ, మనం సంబంధాలకు విలువిస్తూ మన విలువలను పెంచుకుంటూ మొబైల్ వాడడం తగ్గించాలి.